గురుగారు ఆయుష్ పెరగడానికి మంత్రం ఏమన్నా ఉందండి అని అడిగారు. సరే, మీకు 90 ఏళ్ళ దాకా ఉంటారు. 70 90 ఏళ్ళ దాకా బెడ్ మీద పడింది అనుకోండి, ఈ ఆయుష్ ఉపయోగించిందా మీకు? అయ్యా, ఈ ప్రశ్న అలా కాదు అడగాల్సింది. ఉన్ననాళ్ళు కూడా చక్కటి ఆరోగ్యంతో సాధ్యమని ఎక్కువ సంవత్సరాలు, 80 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం ఉంటారు. 100 ఏళ్ళు. నరసాపురంలో మా మాస్టర్ ఉండేవారు. ఆయన 103వ ఏట కాలం చేశారు. మా గణిత శాస్త్ర మాస్టర్ ఆయన. అలాంటి వాళ్ళని చూసి ఒక 5-6 అంచేత ఆయుష్ కోసం మంచిదే. అలాగే చిన్నపిల్లలకి ఏమన్నా రుగ్మతలు ఉన్నాయి, అలాంటి వాటికి అంతే. అంచేత ఆయుష్ పెరగడానికి ఏమిటి? ఈ ప్రశ్న ఇలా అడగండి. దానికోసం మీకు సూచన ఏమిటి అంటే, స్వాతి నక్షత్రం క్యాలెండర్లో చూసుకోండి. స్వాతి ఉన్న రోజుని దగ్గరలో ఉన్న నరసింహ దేవాలయంలో నరసింహుడికి అర్చన చేయించుకోండి. కనీసం 3 స్వాతి నక్షత్రాలు నెలకు ఒకసారి. కొంచెం దూరంగా ఉన్న క్షేత్రాల్లో అయితే స్వాతి ముందు రోజు వెళ్ళి రాత్రక్కడ స్వామి సన్నిధిలో ఉండి పొద్దున్నే స్వామికి అభిషేకం జరుగుతుంది, దర్శించుకురావడం. ఇది మొదటి పద్ధతి. రెండవది, ఇంట్లో రోజు కూడా ఒకసారి కానీ 3 సార్లు కానీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, ఇది కూడా మనకి పుస్తకాలు దొరుకుతున్నాయి, గూగుల్లో ఉంటుంది. ఈ మధ్యని ఒక సొసైటీ వాళ్ళు యజ్ఞం కూడా చెప్తున్నారు. ఒకటి ఏమిటో తెలిసినది, నృసింహ కవచ స్తోత్రం అని చెప్పి అది కూడా ఉంది. కొంచెం నృసింహ కవచం చదివేటప్పుడు జాగ్రత్తగా తప్పులు లేకుండా చదువుకోవాలి. నృసింహ కవచము, నృసింహ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, ఇవి చేసుకోండి. పానకం, వడపప్పు నివేదన చేయండి. సాధ్యమైనంత వరకు ఈ ఎంగిలి పదార్థాలు కాస్త తినకుండా ఉంటే మంచిది. ఈ స్తోత్రాలు చదివేటప్పుడు కొంచెం మర్యాదగా శుచిగా ఉండి చెయ్యండి. ఇది అందరికీ కూడా ఉపయోగిస్తుంది. లేదండి, మేము కొంచెం పద్ధతి అంతా ఆచారాలు అవన్నీ ఉన్నాయండి అని మీరు అంటారా? అయితే ఓపెన్ చేయండి. వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదౌష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. నృసింహ గాయత్రి మంత్రం అంటారు దీన్ని. ఇది 108 సార్లు తప్పనిసరిగా చేయాలి. ఉదయం పూటే విత్ ఎంప్టీ స్టమక్. అంటే కాఫీ టిఫిన్లు కొట్టే తీరుడిగా కూర్చుని చదువుతాం, కుదరదు దయచేసి. ఈ మధ్య కొంతమంది ఎక్కడెక్కడో చేరి సంస్థల్లోనూ నేర్చుకొచ్చి మనస్సు ప్రధానం కానీ ఇవన్నీ దేనికన్నారండి మా గురువు గారు. మనస్సు ప్రధానం అయితే చాలా సంతోషము. అన్నమైతే నేమిరా, సున్నమైతే నేమిరా, ఈ పాడు పొట్టకి సున్నమే వేతామురా, ఏం చూద్దాం. అక్కడ మనస్సు ప్రధానం కాదా? ఇక్కడ మీకు మనసు ప్రధానమా? ఆరోగ్యం కావాలా? గమనించండి. మంత్రము అన్న వాటికి వాటి మర్యాద కాపాడండి, అవి మన్ని కాపాడుతాయి. ఏమిటది? వజ్ర నఖాయ విద్మహే తీక్ష్ణ దౌష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. దీని మీద కూడా ఒక అలవాటు తెలుగు నాట వచ్చింది తెలుగు వాళ్ళలో. అలాగే నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపేలాంటి ఫోటో పెట్టుకుంటే ఇంట్లో గొడవలు అవుతాయి కదండి. ఎవరు చెప్పాడయ్యా ఇది? ఎవరు చేశాడయ్యా? ఇంట్లో ఉండకూడని ఫోటోలు ఉండే మ్యాగజైన్స్ ఇంట్లోనే పెట్టుకుంటున్నారే, నీకేం ప్రమాదం జరగటలా? దేవుడి ఫోటో అయ్యా అది. ఆ ఫోటోలో తమాషా తెలుసా? ఒక కాలు ఇంటి లోపల ఉంటుంది, ఒక కాలు గడప బయట ఉంటుంది. నరసింహ అవతార రహస్యం అది. అంచేత వాటి వల్ల ప్రమాదం కాదు. కానీ కొంతమంది దేవతలు వేరే వేరే రూపాల్లో ఉన్నవి పెట్టుకోవద్దు ముర్రు అని పెద్ద పెద్దలే చెప్తారు. కానీ మనం పట్టుకొని ఇంటికి పెట్టుకుంటాం. అది తమాషా. అంటే దయచేసి ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. శ్రద్ధగా నృసింహ కరావలంబ స్తోత్రము, నృసింహాష్టకము లేదా నృసింహ కవచము, ఈ మూడిటిలో ఏవైనా కానీ 2 ఉదయం పూట చదువుకోండి. వడపప్పు పానక నివేదన. అలాగే ఇప్పుడు చెప్పిన గాయత్రి మంత్రం ఉంది. వజ్ర నఖాయ విద్మహే తీక్ష్ణదౌష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. ముందు ఓంకారం చెప్పలేదు నేను. ఎంచేత ఆచారవంతులైన వాళ్ళు మాత్రమే
ఓంకారంతో కూడినది చేయాల్సి ఉంటుంది. లేనట్టయితే మామూలుగా చదువుకోవచ్చును, తప్పేమీ లేదు. గమనించండి. స్వస్తి. ఒక నిమిషం పెంచాలి. నరసింహావతారం ఎందుకు వచ్చింది అంటే, చాలామంది హిరణ్యకశిపుని చంపడానికి అంటారు. ఒక్కసారి పురాణం చూస్తే నరసింహ అవతారంలో 27 రహస్యాలు ఉన్నాయి ఇక్కడ. అది విశేషం. అంటే ఆయుధాల దగ్గర నుంచి, ఆవిర్భావం దగ్గర నుంచి, ప్రహ్లాదుడికి అనుమతి ఇవ్వడం దగ్గర నుంచి, అన్నట్టు ప్రహ్లాదుడికి ఒక వరం ఇచ్చాడు స్వామి. ఇక్కడి నుంచి నీ వంశంలో వాళ్ళని ఎవరిని నేను చంపను అన్నాడు. హిరణ్యకశిపుడు చెప్పాడు. ఆ తర్వాత బలిచక్రవర్తి ఉన్నాడు, తర్వాత విరోచనుడు ఉన్నాడు, తర్వాత ఇంకో మహానుభావుడు ఉన్నాడు బాణాసురుడు. వాళ్ళని ఎవరిని స్వామి చంపలే. అంటే చిన్న పిల్లవాడికి కూడా తేలికగా దొరికేవాడు నరసింహుడు. చాలామంది నరసింహుడు అనగానే ఉగ్రం అనుకుంటారు. ఉగ్రం అన్నది మీలో తప్పులకి, మీలో భక్తికి ఉగ్రము కాదు, ప్రేమ చూపిస్తాడు. అది అలాంటి స్వామి. తప్పకుండా సేవించండి.